హాయ్ ఫ్రెండ్స్, చూడండి పూర్ణం బూరెలు ఎలా ఉన్నాయో. ఇంత పర్ఫెక్ట్ షేప్లో పూర్ణం బూరెలు రావాలి అంటే ఎంతో కొంత కొలతలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవైతే చాలా బాగా వచ్చాయి. శ్రీరామనవమి స్పెషల్గా అయితే చేశాను. ఆ రోజు కుదరలేదు, ఈరోజే చేశాను. చూడండి, ఇవైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఎక్కడ విడిపోకుండా నూనెలో వేసినా కానీ విడలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అంటే, ఇప్పుడు ఇదైతే పచ్చిశనగపప్పు నానబెట్టేసి, నేనైతే నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఉడకబెట్టిన. ఈ పచ్చిశనగపప్పు, బెల్లం, ఇది ఉడకబెట్టిన తర్వాత బెల్లాన్ని కలపాలన్నమాట. మన స్టవ్ మీద పెట్టి బెల్లం పాకం పట్టేసి, పాకం కాదు, రెండు కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి పిండి ఇలా కన్సిస్టెన్సీ ఉంటే ఆ పూర్ణం అనేది విడిపోకుండా ఉండాలంటే ఇలా జారుగా ఇలా ఉండాలి. ఇలా ఉంటే విడిపోకుండా బాగా వస్తాయి పూర్ణాలు. ఇదైతే ఒక గ్లాస్ మినపప్పు, ఒక హాఫ్ గ్లాస్ బియ్యం. మినపప్పు ఎక్కువ ఉండి బియ్యం తక్కువ ఉంటే ఇలా దగ్గరికి ఇలా వచ్చేది పిండి. అప్పుడు ఇంత పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. ఇంకా డీటెయిల్గా కావాలి అంటే, రెసిపీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, మళ్ళీ చేసి చెప్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో పూర్ణాలు. స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాకైతే తెగ ఇష్టం. మీలో కూడా చాలామందికి ఇష్టమే ఉంటుంది పూర్ణాలు అంటే. ఎవరెవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.